ఇదిగో నాయన, ఈ అల్పకాలము ఈ పాపభోగము అనుభవించుట కంటే నీ సన్నిధిలో ఉండుట, నీ పిల్లలతో ఉండుట గొప్ప ధన్యత అని నీ బిడ్డలు ఎరిగిన వారిగా నువ్వు ఎన్నో అవకాశాలు ఇస్తున్నా వినియోగించుకుని నీ తరానికి మీరే దేవా చివరిగా వారి హృదయములను తండ్రి మారుటకు అవకాశం దయచేయమని, ఏ ఒక్కరూ నశించటం ఈ చిత్తం కాదని నీ బిడ్డలు ఎరిగిన వారిగా వారికి ఇచ్చిన మీ సమయం ఉపయోగించుకునే వారిగా దీవించమని, కాలమును వ్యర్థం చేసుకొనకుండా అజ్ఞానులుగా బ్రతకకుండా నీ కాలమును నీ సమయమును ఎందుకు ఇచ్చావో నీ బిడ్డలు తెలుసుకొని నీకు ఇచ్చేవారిగా వారికి బుద్ధిని దయచేయమని, నీ వైపు నిలువబడి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన ఆలోచన జ్ఞానం దయచేసి ఈ పిల్లలకు అర్థమయ్యే విధంగా నేను బోధించేటట్టు దీవించమని, నా నోటికి తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సమయంలో దేవుని మాటలు మనం ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా వినాలని మీ అందరినీ కోరుచున్నాను. కొద్ది నిమిషాలే మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనము దేవుని వాక్యం నుంచి ఆలోచించే అంశం, కానుకలు మానవుని దేవుని యొద్దకు చేరుస్తాయా? కానుకలు మానవుని దేవుని యొద్దకు చేరుస్తాయా? దీని గురించి ఈరోజు ఆలోచిద్దాం. ఒక వంతెన ఇటు నుంచి అటునట్టుగా, ఒక ఓడ ఎక్కడి వారిని అక్కడికి చేర్చినట్లుగా మన కానుకలు మనలను దేవుని యొద్దకు చేరుస్తాయి. ఈరోజు లోకంలో ప్రభుత్వాలు ఎన్నో కానుకలు ఇస్తూ ఉంటారు. ఒక పండుగ వస్తే ఏమండి పండుగ కానుక అని, ఒక సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక అని, ఒక క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక అని ప్రజలను దగ్గర చేసుకోవటానికి ప్రభుత్వం ఎన్నో కానుకలు ఇచ్చి మనలను దగ్గర చేస్తూ ఉంటారు. ఈరోజు మనం ఇచ్చే ఈ కానుకలు కూడా మనం దేవుని దగ్గరగా చేస్తాయి. ఎందుకు అంటే ఒక కానుక ఎప్పుడు సంతోషానికి, ఒక ఆనందానికి మనం ఇస్తాం, ప్రేమతో ఇస్తాము, గౌరవంతో మనం కానుకలు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా విలువైనది. దాని వదిలి వారు మనల్ని ప్రేమించే విధముగా కానుక చేస్తుంది. ఒక కోపంలో ఉన్న వ్యక్తికి కానుకలు ఇచ్చినప్పుడు ఆ కానుకను బట్టి ఆయన కోపం ఏమవుతుంది? మనలను ఆ కానుక చూచిన ఆ కానుకను బట్టి అతనిలో ఉన్న బాధ అంతా కూడా, కానుక అంత గొప్పది, అంత విలువైన. ఎక్కువగా మనం ప్రేమించిన వారిలో కానివ్వండి, వారు ఒకరికి ఒకరు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. వారు ఆ కానుకలను బట్టి ఒకరిని ఒకరు ఇష్టపడతారు, ప్రేమరు. ఎందుకంటే కానుక ఇద్దరును ఒకటి అంత గొప్పది. అందుకే సంఘాలలో కానుకలు ఎత్తడం మనం చూద్దాం. ఈ కానుకలు ఎందుకు ఎత్తుతాము, ఇస్తారు అంటే అది ఎంతైనా కావచ్చు కానుక. అది ఏ ఉద్దేశంతోనైనా మనం ఇవ్వచ్చు. ఎందుకు ఈ కానుక ఇస్తాము అంటే ఆ కానుక ఎంత గొప్పదో. కొన్ని మాటలు మనము ఈరోజు చదివి చెప్తాం. సామెతల గ్రంథం 21
14 వచనం. గ్రంథం 21వ అధ్యాయము చాటున ఇచ్చిన బహుమానం ఏమండి కోపమును చల్లారుస్తుందట. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుస్తుంది. కానుక ఏం చేస్తుందంట? కోపమును చల్లారుస్తుందంటే అది ఎవరి పట్ల కోపం ఉన్నా నువ్వు ఇచ్చే కానుక ఆ మనిషిలో ఉన్న కోపం చల్లారుస్తుంది. దేవుని కోపాన్ని చల్లారుస్తుందంట. మనం దేవునికి ఇచ్చే ఈ కానుక ఏమండి ఆదివారపు దినాన్న మీరు వేస్తున్న ఈ కానుక మహాక్రోధమును సైతము చల్లారుస్తుందంటండి. ఏమండి శాంతిపరుస్తుందంట. మనం అంటే చిరాకు ఉన్నవారికి బహుమానం ఇస్తే ఆ చిరాకు ఆ మనిషికి పోతుందంటండి. బహుమానం అంత గొప్పదంటండి. మనస్సు కరిగిపోతుంది ఎవరిలోనైనా. కనుక ఆ మనిషిని కరగదీస్తుంది. చాటుని ఇచ్చే బహుమానం చదవండి. చాటుని ఇచ్చే బహుమానము కోపమును చల్లారుస్తుంది. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధ శాంతింటండి. నిన్ను ప్రేమించేటట్టుగా చేస్తుందంట. అందుకే కానుక గొప్పదండి. ఒక మనిషికి నువ్వు కానుక ఇవ్వడం వల్ల ఆ కానుక ఏం చేస్తుంది? ఆ మనిషిలో కోపమును చల్లార్చి తీసేస్తుందంటండి. మెడిసిన్ రోగమును ఎలా తీస్తుందో నువ్వు ఇచ్చే ఈ కానుక కోపమును తీసేస్తుందంట. అందుకే ఆదివారం దేవుని కానుకలు ఇస్తుంటాం. తండ్రి కానుక తీసే, ఈ కానుక వల్ల నా మీద తీసే. అందుకు కానుకలు ఇవ్వాలి. ఈ కానుక వల్ల నీకు వచ్చే లాభం ఏంటంట? కోపమును వచ్చి మహాక్రోధమును శాంతపరిచేస్తుందంటండి దేవునికి. అలా బైబిల్లోని విషయంలో ఇలా జరిగిందా కానుక వల్ల అంటే మనకి గుర్తొచ్చేది ఏమండి యాకోబు యాషావుని మనము ఆలోచించగలిగిద్దరు అన్న చూడగలిగితేనండి ఏమండి ఆది ఒకసారి 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము 3వ వచనం. యాకోబు ఏదేమో దోషమున అనగా తన సహోదరుడైన వద్దకు తనకు ముందుగా పంపి, వీరు నా ప్రభువైన యాసావుతో ఇంతవరకు లాబాను వద్ద నివసించి యుంటిని. ఏమండి నివసించాడు లాబాను యొద్ద 8 ఏళ్ళు పోయాడు. అంటే తిరిగి తన ఊరు వెళ్ళేటప్పుడు అన్నకు తాను చేసిందంతా కూడా గుర్తుకొచ్చింది. తన అన్నకు తాను చేసింది అంటే తన అన్నకు చెందవలసినదంతా. ఎవరు? యాకోబు. తన అన్నకు మోసం చేశాడు. యాకోబు యాసావుకు చేసినది చివరికి తన జ్యేష్ఠత్వపు హక్కును కూడా లాగేసుకున్నాడు. చివరికి దేవుడు కూడా ఆ యాసావుని భ్రష్టుడు అని తనకున్న జ్యేష్ఠ తీసేసుకున్నాడు. తిరిగి ఒకరోజు తనకు చెందవలసిన ఆశీర్వాదం కొట్టేశాడు యాకోబు. తన ఏది లేదు నాయన, ఆశీర్వాదం లేదు. శాపానికి కారకుడు ఎవరు అంటే యాకోబు అండి. అన్న ఆశీర్వాదం తీసేసుకున్నాడు. అన్నకు వచ్చిన జ్యేష్ఠత్వ హక్కుని తీసేసుకున్నాడు. ఏమండి తల్లి ప్రేమను తీసేసుకున్నాడు. సమస్తమును లాగేసుకున్నాడు యాకోబు. ఇక యాకోబు మీద పెట్టుకున్న కోపం ఎంత కాదు, చాలా ఎక్కువ.
ఆ భయంతో యాకోబు ఉండిపోయి లాబాను దగ్గరికి వెళ్ళిపోతాడు. 20 ఏళ్ళు ఉండిపోయిన తర్వాత చాలా మంది చెబుతారు, ఒరే నీ అన్న నీ మీద చాలా కోపం పెట్టుకున్నాడు రా, నువ్వు కనబడితే నిన్ను చంపేయాలన్నంత కోపం అతనికి ఉంది, పగ అతనికి ఉంది, రద్దుగా ఉన్నాడు, రగిలిపోతున్నాడు నువ్వు అంటే అని యాకోబుకి ఎవరో ఒకరు చెబుతున్నప్పుడు ఆ భయం అతనిలో తినేసిది. చివరికి లాబాను దగ్గర నుంచి తన సొంతూరు వెళ్ళిపోదామని ప్రయాణం అవుతున్నప్పుడు గుర్తుకొచ్చి భయం అతనిలో ఉందండి. ఎలా నా అన్నని నేను ఎలా యాసావు నేను శాంతపరచాలి, ఎలా యాసావు నా మీద పెట్టుకున్న ఆ కోపాన్ని నేను ఎలా 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 అనుకుని చాలా తర్జన పడిపోయాడండి. ఎలా తగ్గించాలి అని. ఏమండి, అప్పుడు ఒకసారి 11 వచనానికి రండి. 11 వచనం, నా సహోదరుడైన దయచేసి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు అతడు వచ్చి పిల్లలతో తల్లి నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఏమండి, దేవునికి విన్నవించుకోండి, ఎందుకంటే నేను అతనికి చేసిన ద్రోహం ఎంత, ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు యాసావు పోతున్నాడు. ఎందుకంటే యాసావు 400 మంది యాకోబు వస్తున్నాడని తెలిసి బయలుదేరాడు. ఎలాగైనా యాకోబుని చంపేయాలని అన్నాడు. నన్నును నా పిల్లలను మీదే భారం వేదండి, నా అన్నం చల్ల వచ్చి అతక్కడ గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన యాసావు కొరకు అనగా 200 మేకలు, 20 పోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గొర్రెలు తీసుకొని మంద వేరు తన దాసుల చేతికి అప్పగించి మీదకు నడు ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పు. ఎవడి ఎన్ని కానుకలు, 1 2 ఎన్ని కానుకలు ఇచ్చాడండి. ఎందుకు ఇన్ని కానుకలు యాసకి? అంత రగిలిపోతున్నాడు. చదువుకున్న మాట, ఒకని ఒడిలో ఉంచబడిన మహాక్రోధమును సైతము ఈ ఒడిలో వేసేయాలను కానుకలని తీసుకుని వెళ్ళి యాసావు ఒడిలో వేసేస్తే దేవుడి తనలో కోపమంతా ఏమైపోద్దంట, శాంతపరిచిపోతుంది. అందుకే ముందుగా పంపిస్తున్నాడు. కానుకలన్నీ కూడా ముందుగా పంపించేటట్టు. ఆ కానుకలన్నీ చూచిన తర్వాత యాసావు ఏం చేశాడు? 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమండి వచ్చిన ముందు 32:19 అట్లతడు ముందుగా పంపుచున్న కానుకల వలన అతన్ని స్నానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. కానుకలు అతన్ని ఏం చేస్తాయి? సమాధానపరిచాయి. మీరిచ్చే కానుకలు కూడా దేవుణ్ణి ఏం చేస్తాయి? ఈ సీక్రెట్ మీకు తెలియదు. కానుకలు ఇస్తున్నారు అనుకుంటున్నారు, కానీ కానుకలు దేవునిని కూడా సమాధానపరిచేస్తాయి. అందుకే యాకోబు అంటున్నాడు మాట, నేను ముందుగా అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించును అను. ఇచ్చే కానుకల వల్ల అతని కోపం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. మరి తగ్గిందా లేదా అంటే పక్కనున్న 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 4వ వచనం, అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తుకొని ఇద్దరు ఒక
పక్క యాకోబులో భయం, నా అన్న నన్ను చంపేస్తాడేమో. కానీ యాసావులో ఏముందంట? అప్పుడు యాసావు అతురుకొన ఎత్తుకొని అతని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడచిరి. ఎవడి కోపం కాస్త కానుకలు చూడగల ఏమైపోయింది? తగ్గిపోయిందండి. ఇద్దరు ఒకరినొకరు తన్నుకోవాల్సింది పోయి చేసిన ద్రోహానికి ఒకరినొకరు చేసుకున్నారంట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారంట, కన్నీరు విడిచారంట. నా ఏమైపోయావురా, ఎందుకు వెళ్ళిపోయావురా, పెట్టేసి ఏంటి ఈ మాటలన్నీ దేనిని బట్టి తెలుసు? ముందుగా పంపించిన కానుకలు. ఆ కాను ఇద్దరి మధ్య ఏం కుదిర్చేయి? సమాధానాన్ని కుదిర్చేయి. సమాధానం పరచటానికి యాకోబు అనుకున్న అతన్ని సమాధాన పరుస్తుంది కాబట్టి ముందుగా యాకోబు కన్నా మానుకును పంపించడండి. దానివల్ల యాసావులో ఉన్న కోపం అంతా పోయిందంటండి, పోయింది. ఇక ప్రేమను పెంచింది. ఒకరి మీద ఒకరు పడి ముద్దు పెట్టుకున్నారంట, ప్రేమను పెంచింది. తమ్ముడా ఏమైపోయావురా, ప్రేమ. ఇదంతా దేనివల్ల జరిగిందండి? కానుకండి, కానుక. అందుకే చాలా మందికి చాలా సమయాల్లో ముందు కానుక ఇస్తూ అవి ఏం చేస్తారంటే దాచుకుంటారు చాలా మంది. మన ఎవరి పిల్లలు అయితే ఎప్పటికీ ముచ్చులు దాచుకుంటారు. మీ దగ్గర ఎవరి దగ్గర ముచ్చులు? ఏ ముచ్చులు? డైరీ మిల్క్ అంటే తన ప్రేమించిన అమ్మాయిని వదిలి ముచ్చు ఏమన్నా ఉన్నాయండి? నేను నిజమే చెప్తున్నాను. తాను ప్రేమించిన అమ్మాయి అని ముచ్చు తినేసి ముచ్చి ఇసిరేస్తే ఈడు తెలియకుండా దాన్ని దాచుకుంటాడు, లేదా ఆమె దాచుకుంటుంది. ఏమండి? ఆ ముచ్చులు కానివ్వండి, ఆ లేస్ ప్యాకెట్ కవర్లు కానివ్వండి, ఎందుకు ఇవన్నీ? ఏమండి? ప్రేమ అండి. అవి చూచినప్పుడు వీరిద్దరి మధ్య ఏదైనా చిన్న గొడవ ఏదో సరే కుటుంబం ఒక్కొక్కసారి ఆ పాత జ్ఞాపకాల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఓపెన్ చేసి తాను తినని ప్రేమించినప్పుడు ఎన్నైతే ఇచ్చాడో అవన్నీ ఒక్కసారి ఓపెన్ చేస్తుంటారు. అవన్నీ తిరిగి చూస్తున్నప్పుడు వీళ్ళు ఏమవుతుంది? కోపం కాస్త కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారి ఒకరి మీద ఒకరికి మరల ప్రేమ పుట్టడం మొదలవుతుంటది. చాలా మంది అండి ఇది. ఎందుకు అంటే ప్రేమ. ఒకరి కానుక, వాని ఒడిలో ఉంచబడిన కానుక ఏం కోపాన్ని తగ్గిస్తుంది, సమాధానపరుస్తుంది. మహాగమను నీవు ఇచ్చే కానుక శాంతపరిచేస్తుంది అండి. దేవుడు కూడా మన మీద ఉన్న కోపాన్ని తగ్గించాలంటే నువ్వేమివ్వాలి? కానుక ఇవ్వు, మంచి కానుక ఇవ్వు. ఎన్ని కానుకలు ఇచ్చాడండి యాకోబుకి, యాసావు మీద ఉన్న కోపాన్ని తగ్గించటానికి ఎన్ని కానుకలు ఇచ్చాడు. పంపించాడు అంట కానుకలు. నాన్న నన్ను నాకు గాయం చెయ్యుకో అని చెప్పటానికి, నా మీద కోపం తగ్గించుకొని ముందుగా పనివారితోనంట కానుకలు పంపించాడంట. ఆ కానుక చూచిన యాసావు కోపం మొత్తం పోయిందండి. తమ్ముడా అని పట్టుకుని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఇద్దరు కన్నీరు విడిచారంట. ఇద్దరు. ఎంత సమాధానం రావడానికి కారణం ఏంటో తెలుసా? కానుక. నువ్వు ఇచ్చే కానుక సమాధానం పరుస్తుంది. నువ్వు ఇచ్చే కానుక మనిషిని దగ్గర చేస్తుంది. నువ్వు ఇచ్చే కానుక దేవుణ్ణి సైతం నిన్ను కిందకు దించేలా చేస్తుంది. నీ కానుక అంత గొప్పది. ప్రతి కానుక దేవునికి దగ్గర చేస్తుంది, సమాధానం పరుస్తుంది అండి. కానుక అంత గొప్పదండి. ఒకరోజు నయామానికి ఒళ్ళంతా కుష్ఠరోగి. కుష్ఠరోగి వచ్చినప్పుడు తన కుష్ఠరోగి కోసం ఊరిగాడు, దేశములు తిరిగాడు, గుడులు తిరిగాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగాడు. కానీ తనకు వచ్చిన అనేది ఏమండి తగ్గలేదండి. చివరికి ఒక ఇస్రాయేలు దేశం చిన్నది చెబుతుంది, ఇదిగో నువ్వు ఒక చోటుకి వెళ్ళు, ఒంటికి వచ్చిన కుష్టి రోగం అంతా కూడా పోతుంది అని అన్నప్పుడు ఆ కుష్టి రోగం అంతా కూడా నాకు తీసేస్తే నేను అతనికి ఇంత కష్టాన్ని
చెప్పి తన మనస్సులో తాను ఏమండి ప్రమాణం చేసుకుంటే అతడి నయామాను. ఏమండి నయామాను చదవతల్లే ఎక్కడుందో కూడా చెప్పు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు ఏమండి దూత చేత పత్రిక పంపించాడు. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,25,000 ఎప్పుడు కాలం 1,25,000 అండి. ఈ రోజుల్లో దాని విలువ ఎంత తెలుసా? కోట్లండి. అప్పట్లో 1,00,000 అండి. మన అందరికి ఉద్యోగం జాయిన్ అయినప్పుడు తొలి జీతం ఎంత డాడీ? 335 రూపాయలండి. ఎంతకాలం అయిందో? 30 ఏళ్ళు క్రితం. నాన్నగారు 300. సెంట్రల్ గవర్నమెంట్, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మనిషికి ఇచ్చే జీతం నెలకి 335 రూపాయలు. కానీ ఆ రోజు కొన్ని వేల సంవత్సరం నయామాను ఎంత దేవునికి కానుకిస్తాను అంటున్నాడు. 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయలు ధనము, బంగారం, 10 దుస్తుల బట్టలు నేను ఇదిగో ఇస్తాను. నాకున్న రోగమును తీస్తే నన్ను సేవానికి కానుకిస్తాను అని ప్రమాణం చేసుకున్నాడండి. అలానే ఆ చిన్నది చెప్పినట్టుగా అతను చదవండి. సిరియా రాజు న్యాయాధిపతి అయిన నయామాను అను ఒకడున్నాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జలుగు చేసి ఉండెను గనుక అతని యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడు. అతడు మహాపరాక్రమశాలి ఉండెను. అతడు కుష్ఠరోగి అండి. ఏమండి ఒక్కొక్కంటే ఏంటనుకున్నారు? ఇది అవయవాలు అలా తినేస్తుందండి. మన కుడి వేళ్ళు వాళ్ళకి రోజు రోజుకి వేళ్ళు తినేస్తుంది. అది కొరుకు పుండు టైపు అవయవాలు తినుకుతుంటుంది. అలాంటి కుష్టి రోగము వచ్చేసింది. ఎవడి ఒక రోజు అలాంటి కొన్ని ఊరి చివరన దూరంగా పెట్టేసేవారు. ఇప్పటికీ పట్టణం చివరన ఉంటారు. వారికంటూ ఒక వీధి, వారికి ఏరియాకు అప్పుడే ఈ రోజుల్లో వెళ్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఎవరు వెళ్ళేవారు కాదు. వారికంటూ ప్రత్యేకంగా ఉంచేవారండి ఆ రోగుల్ని. వారు ఎక్కడ పనులు వెళ్ళేవారు కాదు. ప్రభుత్వం వారికి పుస్తకం, ప్రభుత్వం వారికి ధనము, ప్రభుత్వం వారికి బియ్యము, రేషన్ అన్నీ ఇచ్చేదండి. వారు అనగాల్ని దూరంగా చూసేది. అలాంటి నయామానికి ఇలాంటి రోగము, ఏమండి అవయవాలు తినేసే రోగం వచ్చింది. ప్రతి చోటికి వెళ్ళాడు, ఎక్కడా బాగలేదు. చివరికి ఎలీసా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీసా చెప్పినట్టుగా ఆ నదిలో మునగమన్నప్పుడు మునిగాడు. 7 మార్లు అతని ఒంటుకున్న కుష్ఠం అంతా పోయి చిన్న పిల్లల వాణి లాంటి శరీరం అతనికి వచ్చేసిందంటే అండి. ఏంటి పిల్లలు ఆకారం ఎంత బాగుంటారండి. అలాంటి అయిన ఆ రాజుకు వచ్చేసింది. కానీ అతని మనస్సులో ముందుగా ఏమనుకున్నాడు? స్వస్థత పొందక మునుపు నేను నా తండ్రికి కానుకిస్తాను. ఎంత ఇస్తాను? వచ్చిన దాన్ని బట్టి ఇస్తాను అనలేదండి. ఇదిగో ముందుగా చెప్పాడు, ఇదిగో నేను నీకు గొర్రెలు, ఎడ్లు, 1,20,000 బంగారం, వెండి, దుస్తులు, 10 దుస్తులు, బట్టలు, ఇవన్నీ నీకు ఇస్తానయ్యా, ఇస్తాను, కానుక ఇస్తానన్న మనస్సు దేవునికి నచ్చేసి అతనికి రోగం సైతం మొత్తం తీసేసిందండి. పసిపిల్ల దేహము వలె శుద్ధుడైపోయాడంట. శుద్ధుడైన తర్వాత ఆ కానుకైతే ఇస్తానన్నాడో ఆ కానుకను తీసుకుని మరలా వెళ్ళినప్పుడు ఎలీసా తీసుకోడు. ఆ కానుక వద్దు, నాకు ఈ కానుకొద్దు, పట్టుకుపో,
ఏమండి, ఏ కానుక నాకొద్దు, నువ్వు ఇస్తావన్నావు, చూసావా, అవి ఇచ్చేసినట్టే. ఏ కానుక నాకొద్దు కానీ ఆ కానుక ఇస్తానన్న ఆ కానుక అతని స్వస్థతకు కారణమైందండి. దేవుణ్ణి సైతం దగ్గర చేసేసిందండి కానుక. నయామానుకు స్వస్థత, చిన్న పిల్లల వంటి శరీరం అతనికి వచ్చేసింది. చూసారే కానుక ఎంత గొప్పదో, కానుక ఎంత విలువైనదో, కానుక ఎంత మేలుకరమైనదో. ఏమంటే ఈరోజు దేవునికి కూడా కానుక ఎంత చక్కగా సంధిస్తుందో మీరు ఆలోచించాలి. ఈరోజు మన పట్ల కూడా దేవుని పట్ల దేవుడు పోయాడా, దేవుడు మన పట్ల ఇష్టం లేకున్నాడా, దేవుడు వేశాడు. మరి మనమేం చెయ్యాలి? మనలను మరలా ఆయన పట్టుకో, మరలా ఆయన మనల్ని ఇష్టపడడానికి మనం ఏం చేయాలి? ఒక నయామాను ఏం చేశాడు, ఒక యాకోబు ఏం చేశాడు, నువ్వు అదే చెయ్యి. ఖచ్చితంగా దేవుడు మరలా నిన్ను ఇష్టపడతాడు. నయామాను ఎలాగైతే కానుకిచ్చి తన స్వస్థత పొందాడో, ఒక యాకోబు కానుకిచ్చి యాసావులో ఉన్న కోపాన్ని కూడా తగ్గించేశాడో, అలా దేవుడికి మనకి మధ్య కోపం ఉంటే ఆ కోపాన్ని నువ్వు కానుకిచ్చించే, నువ్వు కానుకిచ్చి మహా క్రోధాన్ని సైతం పెట్టు పట్టుకెళ్ళి, ఇదిగోనయ్యా నీకు కానుక, ఉన్న కోపం తగ్గించేసుకో. నా మీద కోపంతోనే కాదు, వదిలేసావు, నన్ను చాలా వదిలేసావు, నన్ను విడిచిపెట్టేశావు, ఇదిగో కానుక, నీ ఒడును పట్టుకో, నాకు సమాధానం దయచి. ఏమండి, దేవుడు కూడా కానుక తీసుకుంటాడండి. తీసుకోడా? మంచి మాట చదివిస్తాను. గ్రంథం 68వ అధ్యాయము 18వ వచనం. ఏమండి, దేవుడు కానుక తీసుకుంటాడా? ఏమండి, కీర్తన గ్రంథం 60:18. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల కానుకలు తీసుకొని ఉన్నావు. ఏమంటే దేవుడు కానుకలా? మనుష్యుల చేత నువ్వు కానుకలు ఆ కానుకైన ఒడిలో వేసే, మనలో ఉన్న ప్రేమని అంతా చూపించి ఆయనకు, ఆయన ఎలా నువ్వు ఇస్తావో చూస్తా, నువ్వు ఎలా ఇచ్చావో చూసి, అంటే హేబేలు ఎలాగైతే కానుక చూచాడో, నువ్వు ఇచ్చిన కానుకను కూడా దేవుడు అది తీసుకుంటాడంటే, తీసుకొని నీ మీద ఉన్న కోపం తీసుకుంటాడంట, లేకుండా చేసుకుంటాడంట. అందుకేనండి మందిరానికి కానుకలు తేవాలి. అననీయ సపీరా దేవుని మందిరానికి కానుక పట్టుకెళ్ళారు. ఇదిగో ఈ కానుక మీద దేవునికి ఉన్న కోపాన్ని తగ్గించయ్యా అని ఇచ్చావు. ఆ రోజుల్లో కానుకలు ఇచ్చే అలవాటండి. అపోస్తులు అందరూ ఆస్తులన్నీ కూడా తీసుకెళ్లి దేవుని మందిరంలో కానుకలు ఇచ్చేశారు. యెరూషలేములో కానుకలు వేశారంట. కానుకలు యేసుక్రీస్తు చూస్తున్నాడు, కానుకలు వేస్తున్న అందరినీ. ఎందుకు కానుకలు వేసే అలవాటు ఆ రోజుల్లో ఉంది అంటే, కానుక నిన్ను దేవుని దగ్గర చేస్తుంది. నీ కానుక నిన్ను దేవుని యొద్దకు తీసుకెళ్తుంది. నీ కానుక దేవునికి ఒకవేళ నీపైన కోపం ఉంటే దాన్ని శాంతపరుస్తుంది. నీ కానుక మీ ఇద్దరి మధ్య సమాధానాన్ని కలిగిస్తుంది. అందుకే అంటున్నాడు, మనుష్యులు, చదవండి, మనుషుల చేత నీవు కానుకలను తీసుకొనిచున్నావు. దేవుడు తీసుకుంటాడంటే తేవాలండి ఆయన యొద్దకు. ఏమంటే ఇంకో మంచి మాట ముగిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయము 9. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలు నియమించిన కానుకను యెహోవా యొద్దకు తేవలనని యోదాలోను యెరూషలేములోను చాటించిరి. ఎందుకండి ఇంత గట్టిగా చెప్తున్నాడు కానుక తేవాలని? ఎందుకు చాటింపేసాడంట అంటే, అప్పుడప్పుడు పండగలు అయితేప్పుడు ఒక ముసలోడు డబ్బొట్టుకొని వీధి వీధులకు వచ్చి చాటింపు వేస్తుంటాడు. మనకు తెలియని విషయం వాళ్ళు చెప్తుంటారన్నమాట. ఏ సంగతి అయినా ఇప్పటికీ పల్లెటూరులో వెళ్తే ఒకరు విందు కానివ్వండి, వాళ్ళు జరిగింది
ఒక ముసలాయన్ని పిలిపించి దండోరా వేస్తుంటారు. దండోరా కూడా కానుకలు ప్రతి ఒక్కరూ ఇవ్వాలని అటు యోధాలు యెరూషలేములోను దండోరా వేయించడు, చాటించడు. కానుకలు తెండిరా. ఎందుకంటే మనిషి మంచోడు కాదు కదండి. నిత్యము దేవుని విసిగించుట్లో ముందుండేవాడే మనిషి. ఎవడే పోనీ మీకోసమని 8 గంటలకి ఎట్టు అయినా రా. ఏమండి, ఎండ ఎవరికి పడుతుంది? మీ మీద పడుతుందని మిమ్మల్ని ప్రేమించి 8కి రమ్మన్నా 8కి రాం, 11కి పెట్టాం, 11కి రాం. సరే సాయంత్రం పెడితే వస్తారా? ఎలా రా మీరు? ఎవడు బాగు చేస్తాడు మిమ్మల్ని? గో ఈ కానుకే నిన్ను దేవుడు, దేవునికి నువ్వు ఇచ్చి కానుక నీ మీద తగ్గిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి ఏం తేవాలి? కానుకలు తేవాలండి. బిగించకండి అర్రా, బిగబట్టకండి, ఇవ్వండి. దేవునికి మన మీద ఉన్న కోపాన్ని తగ్గించేటట్టుగా చేస్తుందట. ఇవ్వండి, మంచి మంచివి ఇవ్వాలంటే నిర్గమకాండం 4వ వచనం, నిర్గమకాండం 35వ అధ్యాయము. మరియు ఇశ్రాయేలీయుల సర్వరాజ్యం యెహోవా ఆజ్ఞాపించింది, దేవుడే చెప్పినది ఏమనగా, మీలో నుండి యెహోవాకు అర్పణమును పోగు చే. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననారాలు, ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకొర్ర, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యము, ధూపం, సుగంధ తైలములు, ఏఫోదుకును పతకమునకును రత్నములను నీవు తీసుకుని రావాలి. ఎన్నెన్ని తీసుకురావాలంటే మీరు ఎన్నెన్ని వాళ్ళు తెలుసా? దేవునికి 1 2 ఏమండి తీసుకుని ఎవరిని? నువ్వు వేసుకున్న బంగారం, నువ్వు తినేవి, నువ్వు పండించుకునేవి, నువ్వు అనుభవిస్తు, ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? కానుకగా దేవుడే కదా ఇచ్చాడు. కొనుక్కున్నావా? లేదే, కానుక ఇచ్చాడు. ఈరోజు నువ్వు సంతోషపడుతున్నవే, నా బిడ్డ అని, నా రూపమని చంకలుకుంటున్న ఆ రూపాన్ని కూడా నీ గర్భంలో పండించింది కూడా ఎవరు? దేవుడే కదా. నీ బిడ్డను నువ్వు కానుకగా ఇవ్వా? నువ్వు పండించుకున్నవి కానుకగా ఇవ్వా? నువ్వు సంపాదించుకున్నవి కానుకగా తీసుకొని రావాలి అని మోషే ఖండితంగా చెప్తున్నాడు అండి. మీరు ఇవి తేవాలి దేవుని మందిరానికి, ఒట్టి చేతులతో రాకండి రా. దేవుని మందిరానికి ఒట్టి చేతులతో రాకండి. ఎందుకంటే ఒట్టి వారిగా దేవుడు మిమ్మల్ని తెలియదు. నీకు అమ్మనిచ్చాడు, నాన్ననిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు, ఆస్తినిచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఆరోగ్యం అన్నిటినీ ఇచ్చాడు. నువ్వు ఎలా ఒట్టి దేవుని మందిరానికి వస్తున్నావు? కానుక ఇచ్చి దేవుని దగ్గరకు వెళ్ళుటకు, దేవునితో సంధి చేసుకోవడానికి సిద్ధపడు అంటున్నాడు మోషే. ఏమండి, నువ్వు ఆయనకి కానుక ఇవ్వాలంటున్నాడేంటి? మంచి మంచివి విలువైనవి తెమ్మంటున్నాడేంటి? నువ్వు ఇచ్చే కానుకలు ఆయన ఎంత ఇష్టపడుతున్నావో దేవుడు చూస్తాడేంటి. అందుకే మాసిదోనియా సంఘం కానుక ఇవ్వటానికి ఎప్పుడు సిద్ధపడిపోయిందంట? అవసరమండి. అమ్మ, నా దేవునికి కానుక ఇచ్చేయాలి. ఏమండి, ఈ రోజు అంటే ఫోన్ పేలు ఉన్నాయి, ఈ రోజు అంటే బస్సులు ఉన్నాయి, ఈ రోజు అంటే బళ్ళు ఉన్నాయి, వచ్చి పట్టుకెళ్ళిపోయి ఏవి లేదండి. వీళ్ళు సిద్ధపరిచిన కానుక ఒక మనిషి వచ్చి తీసుకొని మరలా యెరూషలేమునకు తీసుకెళ్లాలంటే చాలా సమయం పట్టేది. అందుకు వీళ్ళు ఏంటంటే పలానా రోజు పలానా మనిషి వస్తారు, ఆ వచ్చేలోపై మనం అన్ని ఏం పరిచి అని మాసిదోనియా సంఘం సంవత్సరం నుంచి సిద్ధపరిచి ఉంచి ఎంత బేగా వస్తారు ఇచ్చేది అని. వారిని చూసి అక్కయ్య సంఘం కూడా అదే చేసిందంట. రోమాపత్రికలు చదువుకుంటే అక్కయ్య వారు కూడా, సంఘము కూడా అలాగే కానుకలు సిద్ధపరిచారు. ఎందుకంటే వీరు నిరుపేదలైన కానుకలు సిద్ధపరిచారు. ఎందుకంటే నేను ఎలాగూ మంచి, నా మీద దేవునికి ఏమైనా కోపం ఉండొచ్చు, ఆ కోపాన్ని నేను తగ్గించాలంటే నా కానుక చేస్తా. ఆ కానుక ఎందుకంటే యాకోబు యాసవు మధ్య చింది ఒక నయామానికి కలిగిన కుష్టమును తీసింది కానుక.
రోజు నా కోపమును కూడా ఆయన ఒడిలో వేస్తే నా కోపమును శాంతపరిచేస్తుంది. దేవుడు చెప్తున్నాడండి, తీసుకురమ్మంటున్నాడు, మనుషులారా మీ తీసుకురండి. ఎందుకంటే ఆయన ఎందుకు తీసుకుంటాడండి? 68 కీర్తన 19 వచనం ఏమండి, 68 కీర్తన 19. ప్రభు స్తుతి అనందునుగాక. అనుదినము ఈ భారమును భరించుచున్నాడు. ఒరే, నువ్వు చేసిన మోపిన ఆ భారము ఎవరు భరిస్తున్నారు? దేవుడు. మరి కానుకెవ్వా? నీ భారము ఆయన భరించుచున్నాడు అంట. నీ కానుకిచ్చి సమాధానపరుచుకో చేసుకున్నాడు. అనుదినము నీ భారమును ఆయన భరించుచున్నాడు. నీ కానుకిచ్చి ఆయన కోపాన్ని శాంతపరుచున్నాడండి. ఏమండి, దేవుని కోపాన్ని తగ్గించి కానుకండి. ఇది యేసులేములు కానుకలు అందరూ వేస్తున్నాం. క్రీస్తు గారు చూస్తున్నారు అలాగా. ఎవరు ఇస్తున్నారు? ఏ మనసుతో ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నారు? ఏమంటే ఆమె చేతిలో ఉన్నవి 2 కాసులని ఆయన ఎలా తెలుసు? ఆయనకి చూస్తున్నాడు. నువ్వు ఎంత వేస్తున్నావు, నువ్వు ఏ హృదయముతో కాదు, ఎట్టి మనస్సుతో ఇస్తున్నావు. ఎందుకంటే దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి నిత్యము రక్షిస్తున్నాడు. ఎన్నో సమస్యలు పైకి లేపుతున్నాడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? నీ భారం ఆయన భరించటలేదా? నీ బాధ కూడా ఆయన మోయటలేదా? మరి ఇవ్వా కానుక? ఎవడే? నీ భారమును ఆయన భరిస్తున్నాడు, నీ రోగమును ఆయన భరిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, నిన్ను ఎన్నో మార్లు తప్పిస్తున్నాడు. మరి కానుక ఇవ్వాలి. ఎందుకంటే అదే నిన్ను లెక్కలేనన్ని సార్లు తప్పించింది. చాలా తప్పించింది. నువ్వు దేవునికి ఇచ్చిన కానుకేనయ్యా. అంటే దేవునికి నీ మీద ఉన్న కోపం అంతటిని మర్చిపోనిస్తుంది. ఎందుకంటే మన మంచులు కాదండి. ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎలాంటి వాళ్ళమో తెలుసా? నడినెత్తి నుంచి అరికాల వరకు వాళ్ళు వెంట. యెషయా గారు చెప్తుంటారు, 1వ అధ్యాయం 5వ వచనం ముగించేస్తాను. నీవు తిరిగి చేయొచ్చు, మీరు ఇంకా ఎలా కొట్టబడు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాడు గుండె బలహీనమైన అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కూడా లేదంటే, నడినెత్తి నుంచి కాలు వరకు రోగివిరా. సూపర్ బజార్కి వెళ్తే అన్ని దొరుకుతాయా? దొరుకుతాయండి. నీలోకి వచ్చిన షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఏమండి గుండెపోటు ఉంటుంది, తలపోటు ఉంటుంది. ఏ పోట్లే చెప్పు. ప్రతి మనిషి నడినెత్తి నుంచి అరికాల వరకు ఒక సూపర్ బజార్. అమెజాన్లో ఎలాగైతే అన్ని దొరుకుతాయో మీలో కూడా అన్ని దొరుకుతాయి. లేని పాపం లేదు. కళ్ళతో చేసింది, కాళ్ళతో చేసింది, చేతులతో చేసింది, అవయవాలతో చేసింది. ఎవడు అన్ని రోగివి నడినెత్తి నుంచి అరికాల వరకు రోగాల మయూరు అనే జీవితం. కానుక ఇవ్వరా? ఇవ్వా నువ్వు? మరి ఇవ్వా? ఎందుకు ఇవ్వరా? నీ స్థితి ఇవ్వరా? మళ్ళా చదవడం ఏమండి, నడినెత్తి నుంచి వ్యాధి కలిగి ఉన్నావు. ప్రతి వాని గుండె బలహీనమైంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. కొట్టబడలేదు, ఇంకా మెత్తను కూడా. మరి ఇన్ని రోగాలు ఎట్టుకొని కానుకివ్వనంటావు వీట్రా? అంటే నువ్వు ఇచ్చే కానుక నిన్ను దేవుని దగ్గరకు దేవుని దగ్గర చేస్తుంది. అలా జరిగిన సంఘటనలు మన బైబిల్లో ఉన్నాయి, వాక్యంలో. నువ్వు ఎంత రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు కానుకివ్వ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఫీజు ఇవ్వనంటే అది నీకు వైద్యం చేస్తాడా చెప్పండి? సెటస్కోప్ కూడా నీ గుండె మీద ఎట్టడండి.
కనీసం ప్రిస్క్రిప్షన్ మీద ఏ మెడిసిన్ వేసుకోవాలో కూడా రాయడండి. నువ్వు ఫీజు ఇవ్వకపోతే ఇక్కడ ఒక డాక్టర్ ఉంటాడండి, మనిషినే ముట్టడండి. తెల్లారి పిల్లల డాక్టర్ పిల్లల్ని తీసుకుపోయి వస్తాడండి కళ్ళద్దాలు వేసుకొని, అలా చూసి రాసేస్తాడు బొమ్మ వేసినట్టు. ఆడికి ఆరో ఎంతో ఇచ్చేయాలండి. అందరూ తల్లులందరూ బయట ఉండాలి, చెయ్యలేదు. ఏమండి మీకు ఆయన పేరు వచ్చింది చూసారా? కొన్ని సూచనలు చెప్తే చాలండి మనుషులకు. ఏడు వాడు ఏది చేయకుండా నేను వాడికి డబ్బులు ఇచ్చేస్తున్నావి. నెత్తి నుంచి అరికాల వరకు రోగాలు పుట్టరానిది, స్వస్థత కొంచెమైనా లేదురా. పుండులురా, గాయాలురా, దెబ్బలురా, ఇవన్నీ ఒళ్ళంతా పెట్టుకొని కావిట్రా. ఒరే నువ్వు నిజంగా నీకు స్వస్థత నయామల్లాగా నీకు ఒళ్ళగాలి కానుకివ్వు. యాసావులాగా దేవుని మీద ఒకవేళ నీకు దేవుని కోపం ఉందేమో తగ్గాలి అంటే యాకోబు యాసావుకి ఇచ్చినట్టుగా కాను. ఎందుకంటే ఒడిలో ఉంచబడిన కానుక మహాత్మను సైతము చల్లారుస్తుంది అండి. కానుక చూస్తాను పట్టుకెళ్ళి ఇస్తుంటారు. తప్ప నీ కానుక ఎవరో ఇవ్వడం ఏంటి? నువ్వు సిద్ధపరచుకోలే. ఇదిగో ఈ ఆదివారం దేవునికి ఇస్తాను, నేను దేవునికి కానుక ఇవ్వాలని సైడ్ చేసుకొని వచ్చి పెడతావు, ఆ కానుక దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ చాలా మంది వేస్తుంటారు, ఎవరో ఇచ్చిన వేస్తుంటారు. పిల్లలకంటే ఇస్తాము, పెద్దలకి ఇవ్వాలా? వాళ్ళకి వద్దా? వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారు కానుక ఇక్కడ తెలీదు. అందరూ వేశారు, నువ్వు వేసారు. కానీ కానుక ఇవ్వాలని ఇక్కడికి తెచ్చుకున్న వాళ్ళు చూసారా, వారి పెంపది. ఇచ్చిన కానుక ఎవరో ఇచ్చింది నువ్వేసేసి పని. కాబట్టి నయామాను తన సొంతది ఇచ్చాడండి, యాకోబు తన సొంతది ఇచ్చాడండి. నువ్వు కూడా దేవునికి ఏది ఇవ్వాలి? ఉత్సాహంగా. నువ్వు దేవునికి కానుక ఎవరికి ఇవ్వాలంటే కొరింథీ పత్రిక 7 ఏమండి, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. నువ్వు ఎలా ఇవ్వాలి దేవునికి కానుక? ముందు ఈ కానుక అంతా దేవునికి వేసేయాలి. ఉత్సాహం 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 ఉండాలి. ఎవడి 9:7 సనుగు కొనక బలవంతం కాక ప్రతివాడు తన హృదయం ఇచ్చుకున్నది ప్రకారముగా ఇయ్యాలి. వానిని ప్రేమిస్తాడు. ఎవడండి దేవుడు తీసుకుంటాడండి. నిజంగా ఒక రోజు అడుగుతున్నాడు, ఒరే నువ్వు నాకు ఇచ్చావురంట. నేనెప్పుడు నీకు ఇచ్చాను? నేను వస్తే మంచినీళ్ళు కూడా ఇచ్చావు, నువ్వెప్పుడు ఇచ్చావు? నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి? నా సోదరుల సేవకులకు ఇచ్చావే, నాకు ఇచ్చినట్టే. సమస్తాన్ని వదిలి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వవా? ఇవా వారికి చేసావు చూసావా? నాకు చేసినట్టే. ఇచ్చావు చూసావా? నాకు ఇచ్చినట్టే. అప్పుడు ఆ కానుక చదువుకున్నాం. సామెతల గ్రంథం 18:16 ముగించేస్తున్నాను. సామెతల గ్రంథం 18:16. సామెతల గ్రంథం 18:16. వచ్చు కానుక వానికి వీలు కలుగు చేస్తుంది. అది గొప్పవాణి ఎదుటకి వాణ్ణి రప్పిస్తుంది. అటైతే కానుక మానవుణ్ణి దేవుని యొద్దకు చేరుస్తుందా? ఒకడు ఈ కానుక అది ఒక గొప్పవాణి ఎదుటకు రప్పిస్తుంది, నిన్ను దేవుని దగ్గరకు రప్పిస్తుంది. నువ్వు ఇచ్చే ఆ కానుక అదేంటి, నేను పాస్టర్ గారికి ఇచ్చేసాను కదా దేవుని యొద్దకు ఎలాగంటే 25 మత్తయిలు అదే చెప్తున్నాడు. నువ్వు వానికి ఇచ్చితివా? నాకు ఇచ్చినట్టే. ఇదిగో నా సహోదరులు ఒకనికి మీరు చేసిదురు కనుక నాకు చేసినట్టే. దేవుడు ఇమ్మంటున్నాడు కానుక. దేనికి ఇమ్మంటున్నాడు? నీ కోసం ఇమ్మంటున్నాడు. నీ పాపములు తగ్గించుకోవటానికి ఇమ్మంటున్నాడు. నీ మీద కోగించుకోవటానికి ఇమ్మంటున్నాడు. ఆ కానుక ఆయన ఒడిలో వచ్చితేనంట ఆయన ఇచ్చినట్టే అన్నాడు. నిజంగా అలా జరిగిందంటే బైబిల్లో ఎన్నో సందర్భాలు ఆలోచించాం ప్రియమైన వాళ్ళారా. అది ఎక్కడికి చేరుస్తుందంట? మహా వ్యక్తి దగ్గరికి నిన్ను, నీ కానుక దేవుని యొద్దకు నిన్ను రప్పిస్తుంది. అక్కయ్య వారు అద్దెకి సిద్ధపడిపోయేవారు.
మాసిదోనియా వారు అందుకే సిద్ధపడిపోయేవారు, ముందుగా ఇచ్చేయాలి, ఎప్పుడు వస్తాడు సహోదరుడు, నా కానుక ఇచ్చేయాలి, ఇవ్వకుండా చచ్చిపోతే ఎలాగా, ఇచ్చేయాలి కానుక అని ఎదురు చూసేవారంట. సంవత్సరం నుంచి మీరు వస్తారు, చాలా రోజులు ఎదురు చూస్తున్నానండి కానుక ఇద్దామని. అది వెరీ గుడ్. మాసిదోనియా మనస్సు, అకయ మనస్సు మనలోనికి రావాలి. నీ కానుక నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది, గుర్తుపెట్టుకో. నీ కానుక దేవునికి దగ్గర చేస్తుంది, నిన్ను దూరం కాకుండా రా. ఓకే. ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో తండ్రి, కొద్ది మాటలు మేము నేర్చుకున్నాం అయ్యా. కానుక మహాక్రోధమును సైతం శాంతపరచునని మీరు చెప్పారయ్యా తండ్రి. మాటలు మేము కానుక ఎంత గొప్పదో ఈ క్షణం తెలుసుకున్నాం. అది మీకు దగ్గర చేస్తుందని మేము ఇదిగో నీ బిడ్డలందరూ మంచి మంచి కానుకలతో నిన్ను శాంతి దేవా, వారి మీద నీకు ఒకవేళ నీ సైతము ఆ కానుక తగ్గిస్తుందని నీ పిల్లలు తెలుసుకొని పేలు ఇచ్చిన కానుకల నీ పిల్లల కానుకను కూడా ఉంచుటకు శ్రేష్టమైన కానుకగా దీవించమని, మార్చమని మాటలు దేవా అనేకమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం. ఆమేన్.